జగన్ గవర్నమెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆయనేమో 170 సీట్ల గురించి ట్రై చేస్తున్నారండి. ఆయన ఏమన్నారంటే పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం రావాలి, పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ బాగా చదువుకుంటే వాళ్ళకి అంటే ఫారిన్ జాబ్లు కానీ లేకపోతే కంప్యూటర్ కానీ ఏదైనా ఇంగ్లీష్ మీడియం బాగా ఉంటాయి, బుక్స్ కానీ అన్నీ ఉంటున్నాయి కాబట్టి ఆయన ఆయన వెర్షన్ ఆయన చెప్తున్నారండి. ఏదన్నా సరే ఒక స్కూల్కి వాళ్ళు చెప్పమని ఏదైనా ప్రభుత్వం వాళ్ళు చెప్పిన స్కూల్లో 8వ తరగతి కుర్రవాడికి 6వ తరగతి పుస్తకం ఇచ్చి చదవమంటే తెలుగు చదవలేకపోయారు, ఇంగ్లీష్ పుస్తకం చదవలేకపోయారు. సరిగ్గా 4 వాక్యాలు రాయమంటే రాయలేదు. ఎన్నో తప్పులు ఉన్నాయి. వాళ్ళు చెప్పినవన్నీ కూడా సరైనటువంటి లెక్కలు కాదు, అవన్నీ అభూత కల్పనలు. వాళ్ళు అంతమందికి ఇవ్వలేరు. 2 లక్షల మంది పైగా విద్యార్థులు యువకులు అమెరికాకి వెడుతుంటే అక్కడ వస్తున్నది 50,000 ఉద్యోగాలు. దాంట్లో మన ఆంధ్ర వాళ్ళకు వచ్చేది మహా అయితే 25,000 30,000 వస్తాయి. మిగతా 1,75,000 మంది తిరిగి రావాల్సిందే వచ్చి ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుకోవాల్సిందే. ఇక్కడ ఉద్యోగాలు కల్పించగలరా? బాగా చదువుకున్న వాళ్ళు, బాగా వేరే విదేశాల్లో మంచి అవకాశాలు వచ్చి వెళ్ళిన వాళ్ళు, లేదా అక్కడ ఉండాలనుకున్న వాళ్ళు పెడతారు ఎప్పుడు 10%. కానీ మిగతా 90%కి మీరేం చేస్తున్నారు? ఎటువంటి అభివృద్ధి కల్పిస్తున్నారు? వాళ్ళకి ఎటువంటి ఉపాధి కల్పన ఉద్యోగాలు కల్పిస్తున్నారు? అది కావాలి. అలా కాకుండా చదువుకున్న ప్రతి వాడికి అమెరికా పంపిస్తారా? పంపించమనండి. చదువుకున్న ప్రతి వాళ్ళకి అమెరికా పంపించేటట్టు అయితే, ఇంకొకటి, మీ పిల్లలు అమెరికాలో చదువుకుని అమెరికాలో సెటిల్ అవుతున్నారా? రాజకీయాల్లోకి వస్తున్నారు. అమెరికాలో చదువుకుని పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో మళ్ళీ వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. మరి అట్లా మీరు ఈ కింద స్థాయి పిల్లలందరినీ కూడా అన్ని కులాల్లో వాళ్ళని ఒక 100 మందిని అమెరికా పంపించి మంచి చదువులు చెప్పించి తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ పార్టీలో సభ్యత్వం ఇచ్చి వాళ్ళని 100 కులాల వాళ్ళని 100 మంది రాజకీయ నాయకులుగా మీరు తీర్చిదిద్దండి. ఒక 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో యువతరం అంటే వాళ్ళు కదా. మీ పిల్లల యువతరం రాజకీయాలకి మీ పిల్లల బాధ్యులు, వాళ్ళ పెద్ద వారసులు. 100 కులాలలో ఉన్నటువంటి మెరికల్ లాంటి కుర్రవాళ్ళని, వాళ్ళకి రాజకీయ అవగాహన ఏంటి, వాళ్ళకున్న ప్రపంచ జ్ఞానం ఏమిటి చూసి, ఇప్పుడు బిగ్ బాస్ పెడుతున్నారు కదా, పాడుతా తీయగా పెడుతున్నారు కదా, అట్లా చక్కగా ఒక ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఒక ఐవైఆర్ కృష్ణరావు గారు, ఇట్లా ఎవరినైనా సరే వీళ్ళని పెద్దవాళ్ళని పిలిచి కార్యక్రమం, ముక్తేశ్వరరావు గారు తెలుగు అమలు బాగా అద్భుతంగా చేశారు, నల్గొండలో కలెక్టర్ గా ఉండి, ఇటువంటి వారిని పెట్టి ఒక చక్కని షో చేసి వీళ్ళకు ఉన్నటువంటి ప్రపంచ జ్ఞానం ఏమిటి, భాషా జ్ఞానం ఏమిటి, ఈ కుర్రవాడు బాగా పనికొస్తాడనుకున్న వాళ్ళని వాడికి ఒక మంచి ప్రైజ్ ఇవ్వండి, బహుమతి ఇవ్వండి. ఇస్తున్నారు కదా పాడుతా తీగా, బిగ్ బాస్, ఇటువంటి వాటిలో మంచి షో. అప్పుడు అందరూ కూడా చూస్తారు. చూసిన తర్వాత అటువంటి మెరికల్ లాంటి వాళ్ళని ఫైనల్కి వచ్చిన తర్వాత వాళ్ళని మీరు అమెరికా పంపించండి. వాళ్ళకి మంచి యూనివర్సిటీలో చదువులు చెప్పించండి. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి మీరే రాజకీయాల్లోనే ఉండాలి. మీరు చక్కగా అక్కడ కూడా వరల్డ్ పాలిటిక్స్ మీద బాగా అధ్యయనం చేయించండి. మంచి వాళ్ళకి చదువులు చెప్పించి తీసుకొచ్చి 100 కులాలలో యువకుల్ని అమెరికా పంపించి చదివించి తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యం కల్పించి వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి వాళ్ళని మీరు నాయకుల్ని చేయండి. నిజంగా అది గొప్ప విషయం. వాళ్ళకి విధిల్చి 4 వెతుకులు విధిల్చి వాళ్ళకేమో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మభ్యపెట్టి చేయటం అది రాజకీయం కాదు. మీరు చేయదలుచుకుంటే అభివృద్ధి అట్లా చేయండి. అందరికీ సమాన అవకాశాలు అంటే అది ప్రజాస్వామ్యం. మీరు లీడర్షిప్ అంటే ఏంటి? మీ పిల్లలకి లీడర్షిప్పా? మీ పిల్లలకి తెలుగు రాకపోతే చక్కగా తెలుగు వచ్చేటట్టుగా ఎవరినో పెట్టి వాడు తెలుగు వచ్చేటట్టు చేస్తున్నారా? మీ పిల్లలకి రాజకీయ అవగాహన కావాలంటే రాజకీయ అవగాహన వచ్చేటట్టుగా ఎవరినో పెట్టి మీరు వెనకాల చేయిస్తున్నారా? మరి అట్లా మరి బడుగు జనుల పిల్లలకి ఆ కులాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకని లీడర్ని చేయరు? మీ పిల్లలే లీడర్లు కావాలా? 100 మంది బడుగు జనుల బలహీన వర్గాల పిల్లలకి, యువకులకి వాళ్ళకి చక్కని కోచింగ్, వాళ్ళకి బాగా బోధ చేసి రాజకీయ అవగాహన కల్పించి వాళ్ళకి లీడర్షిప్ మీరు తీసుకురండి. ఎంతసేపు మీరు మీ పిల్లలు మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇంతేనా? మీ పిల్లలు ఇట్లా ఎదుగుతూ ఇలా ఉంటారు, రాజకీయ నాయకులుగా ఉంటారు. తరతరాలుగా వీళ్ళు ఓట్లు వేస్తూ ఉంటారా? తరతరాలుగా ఓట్లు వేస్తూ ఈ సంక్షేమం తీసుకుంటూ ఉండాలా మీ దగ్గర? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజాస్వామ్యం మీకు రాజరికమే నడుస్తుంది కదా. తరతరాలుగా మీరు అధికారంలో ఉంటారు, తరతరాలుగా వీళ్ళు ఓట్లు వేస్తూ ఉంటారు. అన్నా 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 అంటూ వీళ్ళు సినిమాలో ఏదో ఆ హీరోని చూసేట నువ్వే మా దేవుడివి అన్నట్టుగా మమ్మల్ని అనుకోవాలని మీరు అనుకుంటున్నారు. ఎందుకు అనుకోవాలి అట్లా ప్రజాస్వామ్యంలో?
ఓకే. అంటే షర్మిల గారు పార్టీ పెట్టినప్పుడు అది కేసీఆర్ గారు వదిలిపెట్టిన బాణమా, లేదంటే బీజేపీ వదిలిన బాణమా అని అందరూ ప్రశ్నించారండి. లేదా కాంగ్రెస్ పెట్టిన బాణమా అని చెప్పి, వదిలిపెట్టిన బాణమా అని. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టిన పార్టీ ద్వారా నాకేమని తెలుస్తుందంటే, మీరు కూడా ఎవరన్నా వదిలిన బాణమా అని. అంటే చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిపి చేసిన ఆ బాణమా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పంపించిన బాణమా, లేదా బీజేపీ పంపించిన బాణమా? నేను తెలుగు తల్లి వదిలిన బాణం, ధర్మదేవత వదిలిన బాణం. ఓకే. తెలుగు తల్లి. తెలుగు తల్లి పరమ శాంత స్వరూపిణి అయి భరించి 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 నాకు కోట్ల మంది నా కొడుకులు ఉన్నారు, ఒక నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదు అని కనీసం ఒకళ్ళన్నా నేను తయారు చేసుకుని నా గురించి మాట్లాడేవాడి గురించి ఒకడిని నేను తయారు చేసుకోవాలని ఆవిడ సంకల్పిస్తే నాకు ఈ భావం కలిగి ఉండొచ్చు. నేను అలా అనుకుంటున్నా. ధర్మదేవత ప్రేరణతో నేను మాట్లాడుతున్నాను తప్ప నేను ఇంక ఎవరి బాణం కాదు. నేను తెలుగు బాణాన్ని, తెలుగు తల్లి బాణాన్ని, ధర్మదేవత బాణాన్ని. అంటే ఇక్కడ చాలా పార్టీలు ఉన్నాయండి, మీకు ఉందా స్పేస్ అని నాకు మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. బలవంతుడు వచ్చినప్పుడు వాళ్ళు పక్కకి వెళ్తారు, ఆ స్పేస్ లో మనం ఉంటాం. మనకి బోర్డంత స్పేస్ ఉంది, వాళ్ళకే స్పేస్ ఉంది, వాళ్ళకి తెలియదు. 70% ఓట్లే కదా వాళ్ళకి పడుతుంది, మరి 90% వరకు పడచ్చు కదా. ఒక 10% అంటే రోగులు, వాళ్ళకి సేవలు చేసేవాళ్ళు, ఆసుపత్రుల్లో విధి నిర్వహణ చేసే నర్సులు, డాక్టర్లు, వాళ్ళంతా ఉంటారు. 10% తీసేసేయండి, 90% వరకు పడచ్చు. కానీ 70% పడుతున్నాయి. అంటే ఏంటి, ఈ 20% ఎందుకు పట్టల్లా? అదంతా స్పేసే. ఆ 20% వీళ్ళు ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? నీకు దమ్ముంటే, నువ్వు మగాడివి అయితే ఇట్లాంటి మాటలు వింటూ ఉంటాం. మీకు దమ్ముంటే మీరు ఆ 20% వాళ్ళని ఓట్లేయమని అడగండి, తెప్పించుకోండి. తెప్పించుకోలేరు. ఎందుకనంటే మీరు చేసేటువంటి పిచ్చి పనులకి, మీ స్వార్థానికి వాళ్ళు విసిగిపోయి ఎవడొచ్చినా ఒకటే అని చెప్పి వాళ్ళు రావట్లా. చూడండి, మీరు డబ్బులు ఇస్తున్నారు, సారా పోస్తున్నారు, ఇవన్నీ కులం పిచ్చి రేపుతున్నారు, అన్ని చేస్తున్నారు కదా. మరి ఆ 20% ప్రజల్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కులం పిచ్చి లేదు. చూడండి, వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోవట్లా. డబ్బులు ఇస్తాయి కదా, మరి మీరు ఇస్తున్నారు కదా, మరి వాళ్ళకి డబ్బు మీద ఆశ లేదు. సారా మీరు పోసే సారాలు అక్కర్లేదు, బాటిల్స్ ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి కులాభిమానం లేదు. అన్ని కులాల వాళ్ళు ఉంటారుగా, మీ కులం వాళ్ళు కూడా ఉంటారు అట్లా ఓట్లేని వాళ్ళల్లో. ఎందుకని వాళ్ళు ఎవరికి వేసినా ఒకటే, వీళ్ళకి వేసామంటే మన పౌర హక్కు దుర్వినియోగం అవుతుంది. దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఓటు వేయటం ఏమో సద్వినియోగం, దుర్మార్గుడికి పడటం దుర్వినియోగం. వాళ్ళు తెలివిగా మన చేత ఓటేమో నువ్వు సద్వినియోగం చేయమని చెప్పి మనీ లాక్కొచ్చి మనతో ఓటేయించుకుని వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అది పూర్తిగా ప్రూవ్ అయిపోయింది, అనేక సార్లు రుజువు అయింది. కనుక ఇప్పుడు మనం వేసి వృధా అని చెప్పి ఆ 20% రావట్లా. ఆ 20% నా స్పేసు. వాళ్ళు కదిలి వచ్చారనుకోండి, తెలుగు భాష కోసం, దేవాలయాల పరిరక్షణ కోసం, దేవాలయాలన్నీ కూడా దీపాలతో కళకళలాడుతూ చక్కగా అందరికి మంచి ప్రసాదం వినిమయం జరిగి అద్భుతంగా దేవుడు వెలుగుతూ, దేవాలయాలు వెలుగుతూ కళకళలాడుతూ ఉండాలని కోరుకునే వాళ్ళు 20 మంది ఉన్నారు. అలాగే నదీ జలాలు శుభ్రంగా ఉండాలని ఉండదా? ఉంటదండి. మరి దానికోసం ఎవరున్నారు పూనుకునేవాడు? కనుక ఇటువంటి వాటి అంటే అందరికీ ఉచిత వైద్యం, అందరికీ ఉచిత వైద్యం, అందరికీ ఉచిత విద్య. అప్పుడు సంక్షేమ పథకాలు అక్కర్లా. సంక్షేమం 18% మందికి చాలు అని చెప్పి నీతి ఆయోగ్ వారు రిపోర్ట్ ఇచ్చారు. మీకు తెలుసు, జర్నలిస్టులు మీరు. పోనీ 20% అనుకున్నా కూడా ఇప్పుడు 90% మందికి అందుతుంది, దాదాపు 85-90 మందికి. అంటే 65-70% అనవసరంగా ఇస్తున్నారు. ఎందుకని అంటే ఓట్ల గురించి ఇస్తున్నారు కనుక. ఇప్పుడేంటి అందరికీ ఉచిత. వీళ్ళు కూడా ఎందుకు తీసుకుంటున్నారంటే ఆ బియ్యం కోసం, వాళ్ళు ఇచ్చే పప్పుల కోసం కాదు. ఏ హార్ట్ అటాక్, ఏ కిడ్నీ ఫెయిల్యూర్ జరిగితే అప్పుడు మనకి కష్టం కదా, లక్షల్లో అవుతుందని వాళ్ళు భయపడి తీసుకుంటున్నారు తెల్ల కార్డు. ఎప్పుడైతే అందరికీ ఉచిత వైద్యం అన్నారో వాళ్ళు తీసుకోరు. అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమం అక్కర్లా. దాన్ని ఉచిత వైద్యం మీదే ఖర్చు పెట్టారు అనుకోండి. మన యువ డాక్టర్లు ఉన్నారు కదా, యువ వైద్యులు, వాళ్ళకి ఎక్కువ మందికి వైద్యం చేయటం వల్ల వాళ్ళకి బాగా అనుభవం వస్తుంది. అనుభవజ్ఞుల పక్కనే ఉండి వాళ్ళు ఆపరేషన్లు చేయటం ఇవన్నీ చూస్తారు కదా. చూసినప్పుడు వాళ్ళకి ఎక్కువగా పని ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ అనుభవం వస్తుంది. అలాగే ఉచిత విద్య వల్ల నా పిల్లాడికి ఎట్లా నేను చదివించుకోవాలంటే కష్టం, కాన్వెంట్లో డబ్బు కావాలి అని చెప్పి లంచం తీసుకునే అవకాశం ఉండదు. అబద్ధాలు ఆడి అనవసరంగా ఎవరినో ఇబ్బంది పెట్టి డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఉండదు. అందరికీ ఒక నిబద్ధత, నిజాయితీ పెరుగుతుంది. ఇతర దేశాల్లో వాళ్ళు గవర్నమెంట్ చూస్తుంది వాళ్ళకి అట్లా. మీరేమో విధులు ఇస్తున్నారు. చూడటం వేరు, పోషణ చేయటం వేరు, విధిలించటం వేరు. మీరు ఎప్పుడైతే వాళ్ళ పిల్లల గురించినటువంటి విద్య గురించి ఇబ్బంది లేదు, వాళ్ళకి రోగం వస్తే ఇబ్బంది లేదు, చేశారనుకోండి, మంచి విద్య,
ఉన్నత ప్రమాణాలతో మంచి విద్యని, ఏదో ఊరికనే సర్టిఫికెట్లు ఇచ్చే విద్య కాదు, చేశారనుకోండి వాళ్ళందరూ మీకు జేజేలు పలుకుతారు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.